ఒక మంచి పుస్తకం మనిషి జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. పుస్తకం మనిషి జీవితానికి మార్గదర్శకం. అది ఎంత కఠినమైన మనసులనైనా మార్చగల శక్తి కలది. పుస్తకం ఒక మౌన గురువు. పుస్తకం ఎప్పుడు తెరిచినా కొత్త ఆలోచనలు, కొత్త ప్రపంచాలు మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతాయి. ఒక పుస్తకం చదివిన మనిషి జీవితాన్ని సరిదిద్దుకునే బలం పొందుతాడు. జ్ఞానం పెరుగుతుంది, ఆలోచన విస్తరిస్తుంది. మనకు తెలియని విషయాలు, అనుభవాలు, సంస్కృతులు పుస్తకాల ద్వారానే తెలుసుకోవచ్చు. మనిషి చదవడం ద్వారా తన మనస్సును శుద్ధి చేసుకుంటాడు. పుస్తకం సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. మహనీయుల ఆలోచనలు, వీరుల గాథలు, కవుల కవిత్వం అన్ని పుస్తకాల్లోనే నిలిచిపోతాయి. ఒక పుస్తకం ఒక తరం నుంచి మరొక తరానికి జ్ఞానం అందించే వంతెనలా పనిచేస్తుంది. ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా పుస్తకానికి ఉన్న విలువ తగ్గదు. స్క్రీన్పై చూసిన పదాలు మనసును తాకవు, కాని పుస్తకంలోని పదాలు మన మనసులో నిలిచిపోతాయి. పుస్తకం మనిషికి ఉత్తమ మిత్రుడు. అది మన జీవితానికి వెలుగు చూపే దీపంలా ఉంటుంది. కనుక ప్రతి మనిషి రోజూ కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయిస్తే అతని ఆలోచన, వ్యక్తిత్వం, జీవితం గొప్పగా మారుతుంది. ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప పుస్తకాలు రాశారు. అందులో ఒకరైన సంచలన రచయిత్రి శ్రీమతి లక్ష్మీ ముర్డేశ్వర్ పురి రాసిన ఆమె సూర్యుణ్ణి కబళించింది పుస్తకం ఈ నెల 11న రిలీజ్ కానుంది. To be an ardent admirer of Lakshmi Puri's talent. And I've often wondered what it is that prompts some people to become great writers in a completely different profession. The examples are Arthur Conan Doyle, Somerset Maugham, who were doctors. పుస్తక రచయిత్రి లక్ష్మీ ముర్డేశ్వర్ పురి ఉన్నతాధికారిగా పనిచేసి దేశానికి సేవలందించారు. 28 సంవత్సరాల పాటు వివిధ దేశాల్లో దౌత్య బాధ్యతల్లో ప్రతినిధిగా ఉన్నారు. భారత రాయబారిగా కూడా పనిచేశారు. తరువాత ఆమె ఐక్యరాజ్య సమితిలో 15 సంవత్సరాలు సేవలందించారు. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సదస్సుకు అంతర్జాతీయ వాణిజ్య విభాగ డైరెక్టర్గా, అలాగే ఐక్యరాజ్య సమితిలో అసిస్టెంట్ సెక్రటరీ జనరల్గా నియమితులైన మొదటి భారత మహిళగా గుర్తింపు పొందారు. మహిళల సమాన హక్కుల కోసం స్థాపించబడిన యుఎన్ ఉమెన్ సంస్థకు ఆమె తొలి ఉప కార్యనిర్వాహక డైరెక్టర్గా సేవలందించారు. మానవ హక్కులకు సంబంధించి ఐక్యరాజ్య సమితి తీసుకున్న ప్రధాన చర్యల్లో కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవనీయురాలైన నాయకురాలిగా లక్ష్మీ ముర్డేశ్వర్ పురి అనేక పురస్కారాలు అందుకున్నారు. అదేవిధంగా లక్ష్మీ ముర్డేశ్వర్ పురి ఒక గొప్ప పుస్తక రచయిత్రి. ఆమె రచించిన స్వాల్వింగ్ ద సన్ అనే నవల జాతీయ బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఈ నవలకు పలు అవార్డులు లభించాయి. ప్రస్తుతం ఈ నవల అనేక భారతీయ భాషల్లో అనువదించబడుతుంది. ఈ నెల 11న దీన్ని ఆమె సూర్యుణ్ణి కబళించింది అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ పుస్తక విశేషాలను ఒకసారి చూస్తే లక్ష్మీ ముర్డేశ్వర్ పురి ఆంగ్లంలో రచించిన స్వాల్వింగ్ ద సన్ పుస్తకాన్ని ఆమె సూర్యుణ్ణి కబళించింది అనే పేరుతో సుప్రసిద్ధ పాత్రికేయులు అప్పరుసు కృష్ణారావు తెలుగులోకి అనువదించారు. ఈ నెల 11న శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రలో పుస్తకావిష్కరణ మహోత్సవం జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రథమ ప్రతిని స్వీకరిస్తారు. ఇక ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత్రి లక్ష్మీ ముర్డేశ్వర్ పురి కూడా పాల్గొంటారు. అదేవిధంగా ప్రముఖ కవయిత్రి, రచయిత్రి అయిన కుప్పిలి పద్మ తదితరులు ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా పుస్తక ప్రేమికుడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరుగుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.